ధనుసు రాశి వారికి ఒకవైపు అర్ధాష్టమని సంచార స్థితి ఉండగా అష్టమంలో వచ్చే స్థితిలో దేవగురు బృహస్పతి సంచారం చేయడము విపరీతమైన అదృష్టం ఆనందాన్ని కలిగించబోతుందని చెప్పి గమనించాలి. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి తృతీయంలో రాహు, అర్ధాష్టమ శని, పంచమంలో కుజ సంచార స్థితి. 8 సంవత్సరాల తర్వాత కుజుడు అధిక జ్యేష్ఠమాస సందర్భంగా ఉన్నాడు కనుక వివాహం కాని వారికి వివాహ ప్రయత్నం చేస్తే శీఘ్రమేవ కళ్యాణం ప్రాప్తి. వివాహమైన దంపతులకు పుత్రాపుత్రిక సంతాన యోగము, తల్లిదండ్రుల నుంచి తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ధనపరమైనటువంటి స్థిరచరాస్తులు పొందబోతున్నారు. 6వ స్థానంలో రవి సంచార స్థితి ఉన్నప్పుడు ఆవేశానికి దూరంగా ఉండాలి, ఆలోచనగా ఉండాలి, ఆధ్యాత్మికంగా ఉండాలి, ఆరోగ్యాన్ని సక్రమంగా కాపాడుకోగలగాలి. వీలైతే మెడిటేషన్, ఆసనం కార్యక్రమాలు పాల్గొనడం వలన నరాల బలహీనత, శత్రువుల గురించి ఆలోచించడం తగ్గించాలని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. 7వ స్థానంలో బుధుడు నక్షత్రకారకుడు, శుక్రుడు ఉన్నాడు కనుక సంపూర్ణమైనటువంటి సువర్ణపు ఆభరణాలు, నూతన వస్త్రాలు, షేర్లు, క్రయ విక్రయాలు, ఆనందకరమైన జీవితాన్ని కూడా పొందబోతున్నారు. అష్టమ గురు సంచార స్థితి 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి అష్టమంలో కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో సంచరిస్తున్నాడు. వాస్తవంగా అష్టమ స్థితి అనుకూలంగా లేదు, కానీ ధనుసు రాశి వారికి ఇక్కడ విశేషంగా ఉచ్చస్థితిలో ఉండడము, రాశాధిపతి చంద్రుడు అవ్వడము, గురుచంద్రుల కలయికను గజకేసరి యోగంగా భావిస్తారు. కనుక ఈ క్షణం నుంచి మీకు వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాల్లో ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలు మీ సొంతమవుతూ ఆనందకరమైన జీవితాన్ని ధనుసు రాశి వారు పొందబోతున్నారని చెప్పి గమనించాలి. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్లో పంపించగలరు. 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత కాలం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశి స్థితిగతులు తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.